ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలుపెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే మీరేమీ చేయలేకపోయారు తింటామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు, ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని. వారికి మేము అందిస్తా ఉన్నాం. ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం? మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు తిప్పలు మేము పడుతున్నాం. దాంతో పాటు రైతులను ఒక పక్కన, యువతను మరో పక్కన, నిరుద్యోగులను మరో పక్కన, మీరందరికీ కావాల్సిన దీపం పథకం కార్యక్రమం, ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన పోయి ఈ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాం. దయచేసి బడ్జెట్ మీద ప్రసంగం కూర్చోండి. బడ్జెట్ మీద ప్రసంగం చేసేటప్పుడు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా ఉంటే క్లారిఫికేషన్ కానీ సజెషన్ కానీ ఇవ్వండి, తప్పేం లేదు. కానీ మీరు మొత్తం రిప్లైలు ఇవ్వండి. మీరు ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అనేది టోటల్గా రిప్లైలు ఇవ్వండి. కానీ ప్రతి పాయింట్కి చేస్తున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. చేయండి. చేస్తుంటే అలాగా రిప్లైలు ఇవ్వండి. మాట్లాడండి. రామసుబ్బారెడ్డి ఎల్ఓపి గారు. అలాగే నేను ముందు కూడా డిస్కస్ చేసినప్పుడు తన ద్వారా చెప్పాను సార్. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గౌరవ మంత్రులు మీ ఇష్టం, మీకు సమయం వచ్చినప్పుడు దానికి ఇవ్వండి క్లారిఫికేషన్. వెంటనే క్లారిఫికేషన్ ఇద్దామంటే అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మా ఇతర సభ్యులు కూడా మాట్లాడతారు. దానికి కూడా చెప్తాము. ఇది పెద్ద సభ, ఓన్లీగా మనం ప్రవర్తించాలి. ఇంకో సభ్యుడు దాన్ని వచ్చి బడ్జెట్ మీద 3 రోజుల ప్రసంగం ఉంది. దయచేసి మంత్రులు సజెషన్ ఇవ్వండి, కరెక్ట్ చేయండి. నుంచి వచ్చిన వాడినే నేను గతంలో పెద్దల సభలో ఉన్నాను. పెద్దల సభ నుంచే మామూలు ఈ సభకు వచ్చే నేను శాసనసభకి. దయచేసి నాకు ఆ సిద్ధాంతం, ఆ పద్ధతులు, ఆ రూల్స్ నాకు కూడా తెలుసు. ఏం చెప్పేది ఏంటంటే మిస్లీడ్ చేయకూడదనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నా. 4 నెలల పసికోన ఈ ప్రభుత్వం దీన్ని ఏ రకంగా మీరు ఈ రకంగా విమర్శిస్తారని అడుగుతానా? మీరు చెప్పండి, తప్పులేదు, కానీ ఇలా చెప్పకూడదు కదా. నేను పెద్దల సభ నుంచి వచ్చానని చెప్పారు, చాలా సంతోషం. నేను వచ్చి పెద్ద సభలో మారుస్తాను. కానీ పెద్దల సభ చాలాసార్లు వచ్చాను ఏదో మంత్రిగా. సాంప్రదాయాలు అక్కడ ఉన్న తెలుసు కాబట్టి దాన్ని బట్టి కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అంత తప్ప ఇంకా కాదు. ఒక సభ్యుడి మాట పక్కనే స్పీకర్గా చేసిన ఆయన మనోహర్ గారు ఉన్నారు కాబట్టి మిస్లీడ్ చేయడం కాదు. ఆ సభ్యుడికి తెలిసిన సమాచారాన్ని, అది ఏం మాట్లాడు భావాన్ని వారు చెప్తారు. ఏ పదాల్లో కానీ భాషలో కానీ ఏదైనా అసభ్యం కానీ లేకపోతే వాడుకున్న పదాలు ఉంటే మీరు చెప్పండి. లేదు మిస్లీడ్ చేశాడు, మీ సమయం మీరు చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఇది ఆ సభ్యుడు తప్పు చెప్పాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ చేస్తున్నాము, ఇది రైట్ అని ఆ సంబంధిత మంత్రులు చెప్పినప్పుడు చెప్పండి సార్. మాకు అభ్యంతరం లేదు. ప్రజలే కదా అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు అది కాదు అన్నారు. ఇందాక వచ్చి ఆ సభ్యుడు అడిగాడు ఏమని, 3 సిలిండర్లు అంటే మీరు 2,400 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు. ఆయన 4,000 కోట్లు కావాలని ఎందుకు కావాలన్నాడు? ఆయన ఉద్దేశంలో హౌస్ హోల్డ్స్ అన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో 1,50,00,000 ఉన్నాయి కాబట్టి అన్నారు. కానీ మీరేమన్నారు? మీ ఉద్దేశంలో 1,07,00,000 అనుకున్నారు. ఓకే, 1,07,00,000 కూర్చోండి. సాక్షి న్యూస్ పేపర్ చదువుకుని వచ్చి ఇక్కడ లెక్కలు చెప్తే కరెక్టే కాదు. నేను దయచేసి కూర్చోండి. ఓకే. రామసుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఓకే, అది మీ ప్రభుత్వ విధానం, అది చెప్పండి. మేము కాదనలే కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ పథకం ఎప్పుడు అందుతుందో దానికి ఒక ప్రణాళిక ఉంటే ఆ ప్రణాళిక ప్రజలకు తెలియజేయాలా? ఓటు మీకు ఇంత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకు, ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఎప్పుడు ఏ పథకం అమలవుతుంది? ఒకవేళ మీరు అన్నట్టు ఈ సంవత్సరం అమలు చేయలేని పథకాలు ఏదన్నా నెక్స్ట్ ఇయర్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఎంత బడ్జెట్ అవసరం ఉంది దానికి? ఇది ఏదన్నా ఒక ప్రణాళిక. నిరుద్యోగ వృత్తి అన్నప్పుడు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు గుర్తించారా? ఎంతమందికి ఇస్తారు? ఉద్యోగ అవకాశాలు ఎంతమందికి కల్పిస్తారు? ఏ విధంగా చేస్తారు? ఆడబిడ్డ నిధి కింద
ఎంతమంది ఉంటే అంతమందికి 1500 రూపాయలు ప్రతి 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తామన్నారు. మీరు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండిన వారు గుర్తించినారా? ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, ఎప్పుడు ఇస్తారు, ఈ బడ్జెట్లో ఇవ్వగలుగుతారా, లేకపోతే నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తారా? ఒక ప్రణాళిక ప్రజలు ఒక 5-6 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీకు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియజేసి ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తుందని సంతోషపడతారు. కాబట్టి దాన్ని తెలియజేయమంటున్నా. అదేవిధంగా మంత్రి గారు అన్నట్టు అప్పులు అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ కూడా ఈ అప్పులు ఉన్నాయని ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే డబల్ అప్పులు చెప్పినారు ప్రచారంలో. అంతకంటే తక్కువ అప్పులున్నా కూడా ఈ పథకాలు ఎందుకు అమలు చేయకపోతున్నారు? ఆ రోజు ప్రజలు కూడా అనుమానపడినారు. అధ్యక్ష, ఇన్ని లక్షల కోట్ల అప్పు అయింది, రాష్ట్రం దివాలా తీసిందంటే ఈ పథకాలు ఎట్లా అమలు చేస్తారని చెప్పి ప్రజలు అనుమానించినప్పుడు వాళ్లకు నమ్మకాన్ని కల్పించేదానికి సంపద సృష్టించి మేము ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు. కాబట్టి ఏ విధంగా సంపద సృష్టిస్తారు, ఏ విధంగా ఈ సంపద సృష్టించి ఈ పథకాలు ఏ సంవత్సరం ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తారా, ఎప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల గురించి చెప్తే బడ్జెట్లో మనం ప్రజలకు ఏమి ఇస్తాం, ఎప్పుడు ఇస్తామో తెలియజేయాలని చెప్తున్నా. ఎందుకంటే అప్పులు చేసినారు, మేము తప్పులు చేసినా, మేము మంచి చేసినా కూడా మీరు మొదట్లో దుష్పరిపాలన. ఏ ప్రభుత్వం చేసినా కూడా మంచి చేసినప్పుడు మంచి అనాలి తప్ప అన్నిటినీ దుష్పరిపాలన. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆ రోజు వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ, ఆ రోజు కరోనా కష్టకాలంలో వాలంటీర్లందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసి ప్రపంచం అంతా కూడా చాలా భయపడ్డారు, ఆందోళన పడ్డారు, వణికిపోయారు ప్రాణభయంతో. అలాంటి సమయంలో వాలంటీర్ వ్యవస్థ కూడా బాగా పనిచేసింది. అలాంటి వాలంటీర్లను తీసుకుంటామన్నారు. శ్రీకాంత్ గారు దయచేసి ఆ వాలంటీర్ వ్యవస్థ మెంబర్స్ ఇన్వాల్వ్ కాకండి, ఏదో చెప్పండి, చేయండి, చెప్పండి అని అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి వాలంటీర్ వ్యవస్థ రామసుబ్బర్ గారు, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే షేర్కి చెప్పండి తప్ప మీరు డిస్కషన్కి వెళ్ళకండి. దయచేసి సభ్యులు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అంత బాగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థ మేము ఇంకా డబల్ జీతాలు ఇచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రస్తావన రాలే. ఈ బడ్జెట్లో ఆ వాలంటీర్ల గురించి కూడా కష్టపడి పనిచేసినటువంటి ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో చేసిన వాలంటీర్ల గురించి కూడా ఈ బడ్జెట్లో తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అందుకే ఒక 5 నిమిషాలు అధ్యక్ష. కాబట్టి నేను అనేది ఏంటంటే మంచి చేస్తారు, మీ అనుభవం ఉన్న నాయకుడు ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం అండ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా పథకాలు అమలు చేస్తారని ఎదురు చూశారు. సంపద సృష్టించే దాంట్లో కూడా ఏ విధంగా చేస్తారో అనేది ప్రజలు చూస్తారు. కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి ఇది అదే మెంబర్కి ఎవరికి ఉండదండి, మేము కూడా కోరుకుంటున్నాం.